ఒకవైపు మంచి చేస్తే మరొక వైపు చెడు చేస్తుంది. అదేదైనా సరే ఎప్పుడు మనం మంచి గురించి మాట్లాడుకుంటామే తప్ప చెడు గురించి మాట్లాడుకోం. అలాంటి చెడు విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మనం మన చేనులో కొన్ని రకాలైనటువంటి పంటలు వేశాక అది కాపుకొచ్చేసాక వాటిని తీసేసి అక్కడే నిప్పు పెట్టి తగలబెట్టేస్తూ ఉంటాము. అలా చేయడం వల్ల ఒక రకానికి మంచిదే, కానీ చాలా శాతం వరకు మనకు నష్టమే జరుగుతుంది. కాల్చినప్పుడు బొగ్గులోని మరియు బూడిద నుంచి కార్బన్ అనేది గాలి ద్వారా వ్యాపించి అది మొక్కలకు మంచి ఔషధంగా ఉంటుంది. కానీ కాల్చేసిన తర్వాత ఆ భూమిలో కొన్ని విలువైనటువంటి ఐరన్, కాపర్, కాల్షియం ఇలాంటి విలువైనటువంటి పోషకాలు ఈ మంట వాటిని తగలబెట్టేస్తాయి. మరి వాటిని ఎక్కడ వేసి కాల్చాలి, ఎలా కాల్చాలి, తర్వాత బూడిదని ఏం చేయాలనేసే కదా మీ డౌటు. ఏం లేదు, సింపులే. మనము చేనులోనే గది వేసి కాల్చేస్తున్నాం. అలా కాకుండా ఆ వేస్టేజ్ అంటే పంటకు వచ్చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆకులు, కొమ్మలు ఇలాంటివి గట్లపై వేసి వాటిని అక్కడ కాల్చేసేయాలి. కాల్చిన తర్వాత అక్కడ ఉండే బూడిదను, బొగ్గులను నేలపై మొత్తం చల్లేసి దునించేసి పంట వేసామంటే ఎంచక్క మొక్కలకు బాగా కార్బన్ అందుతుంది. మిగిలినటువంటి విలువైన పోషకాలు అనేటివి మాడిపోకుండా, అంటే కాలిపోయి మనకు ఏమాత్రం నష్టం జరగకుండా ఇది సహాయపడుతుంది.